నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జాండీస్ లక్షణాలతో కొందరు విద్యార్థినులు బాధపడుతున్నారు. ఈ ఘటనపై కార్యదర్శి గౌతమి స్పందిస్తూ పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. బాధితులను ఆమె సర్వజన ఆసుపత్రిలో పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మిగిలిన 600 మంది విద్యార్థినుల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. చూస్తే అప్పటికే ఇంకొకరు కల్పన అనే అమ్మాయి కూడా అడ్మిట్ అయ్యి ఉండేది. సో అప్పటికి కేజీహెచ్కి పంపించుకున్నారు. క్రిటికల్ గురించి సిచ్యువేషన్. సో ఇమీడియట్గా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా అప్రమత్తం అవడంతో పిల్లలందరినీ కూడా మిగతా బ్యాలెన్స్ 609 పిల్లలు ఎవరైతే ఉన్నారో మనకి యూఆర్జేసీ రూపంలో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా తీసుకొని రావడం, టెస్టింగ్ చేయించుకోవడం. సో ఇప్పుడు చూస్తే దాదాపు ఈ 4 days ఎక్సర్సైజ్లో ఒక 120 పిల్లలకి ఎఫెక్ట్ అయినట్టు మనకి వస్తూ ఉంది. 120 మెంబర్స్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మోర్ దాన్ 5 వాల్యూ ఉంటే కొంత జాండీస్ అది మళ్ళీ కూడా ఇంకొంత సివియర్ అయ్యేదానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా కేజీహెచ్కి పంపడం జరిగింది. మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఈరోజు అందరినీ కూడా చూడడం జరిగింది. అందరూ మోడరేట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో లెస్ దాన్ 3 ఉన్నాయి ఎక్కువ కేసెస్ కూడా. కొన్ని కేసెస్ మాత్రం కింద ఫ్లోర్లో మనకి చూసాము. దే ఆర్ మోర్ దాన్ 3 to 5 మధ్యలో ఉన్నాయి. సో వాళ్ళకి కొంత స్పెషల్ కేర్ ఇస్తూ కూడా ప్రతి ఒక్క డే దే ఆర్ పుట్ అండర్ వెరీ క్లోజ్ మానిటరింగ్. ఫర్దర్గా కూడా అవుట్ బ్రేక్ కాకుండా, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అవుట్ బ్రేక్ అవ్వడం అనేది ఎప్పుడూ లేదు. సో ఫర్దర్గా కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ డీప్ క్లీనింగ్ కానివ్వండి, రాబోయే రోజులు ఇంకో 2-3 months వరకు కూడా క్యాంపస్ అంతా డీప్ క్లీనింగ్ కానివ్వండి, పంచాయతీ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ ఉన్న చిన్న రిపేర్స్ ఆర్ఓ ప్లాంట్గా. పార్వతీపురం మన్యం జిల్లా